కాంటెక్స్ట్ అంటే ఏంటి? ఏకి కాంటెక్స్ట్ ఎందుకు ఇవ్వాలి? కాంటెక్స్ట్ ఎందుకు ఇంపార్టెంట్? అండ్ కాంటెక్స్ట్ ఎప్పుడు ఇవ్వాలి? ఇవన్నీ ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు దట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాట్ జీపీటీని మనం ఒక క్వశ్చన్ అడుగుదాం. అదేంటంటే సజెస్ట్ ఎ ల్యాప్టాప్ టు బై. సో మనము ల్యాప్టాప్ సజెస్ట్ చేయమని అడిగాము. ఇక్కడ ఏమిస్తుంది? ఒక 3 ల్యాప్టాప్స్ చూపెట్టింది. అవన్నీ అబోవ్ 1 lakh బడ్జెట్లో చూపెట్టింది. సో ఇప్పుడు మనం కొంచెం కాంటెక్స్ట్ ఇచ్చి చాట్ జీపీటీని అదే క్వశ్చన్ అడుగుదాం. అదేంటి? సజెస్ట్ ఏ ల్యాప్టాప్ టు బై. మై బడ్జెట్ ఈజ్ 50,000. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ వాంట్ టు ప్రాక్టీస్ డాకర్, ఆండ్రాయిడ్ స్టూడియో. ఐ వాంట్ టు ట్రావెల్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్. సో ఇప్పుడు చూద్దాం దీనికి ఎలా రెస్పాన్స్ ఇస్తుందో. సో ఇక్కడ దీనికి మనము కాంటెక్స్ట్ ఇచ్చాము. సో ఇదేం చేసింది? మనం బడ్జెట్ 50,000 రేంజ్లో ఇచ్చాము. సో డాకర్ కావాలి, ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేయాలి. సో దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ ప్రకారము కొన్ని ల్యాప్టాప్స్ని సెర్చ్ చేసింది. కాకపోతే ప్రీవియస్గా ఏం చేసింది? అబోవ్ 1 lakh అలా ల్యాప్టాప్స్ చూపెట్టింది. అయితే మనం కాంటెక్స్ట్ ఇచ్చాం కదా ఇప్పుడు. సో అందుకని మనకు సజెస్ట్ చేసిన అన్ని ల్యాప్టాప్స్ నియర్ బై 50,000లో ఇచ్చింది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చూశారు కదా, అవుట్పుట్ మొత్తం మారిపోయింది. మనం ల్యాప్టాప్ మార్చలేదు, చాట్ జీపీటీని మార్చలేదు, సేమ్ మోడల్ యూజ్ చేసాము. కానీ ఇక్కడ మారింది ఒకటే, కాంటెక్స్ట్. ఈరోజు మీరు నేర్చుకోబోయే స్కిల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లోనే అత్యంత ఇంపార్టెంట్ స్కిల్. ఎందుకంటే చాట్ జీపీటీ దేన్ని గెస్ చేయదు, కాంటెక్స్ట్ ఆధారంగా అది ఆన్సర్ని డిసైడ్ చేసి మనకి ఇస్తుంది అనమాట. అంతే. సో ఫస్ట్ థింగ్, కాంటెక్స్ట్ అంటే ఏంటి? సో కాంటెక్స్ట్ అంటే సింపుల్గా మీరు దానికి ఇచ్చే ఇన్ఫర్మేషన్, అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది ఎలా ఉంటుంది అంటే మీ సిచ్యువేషన్, లేదంటే మీ గోల్, మీ ప్రయారిటీస్, మీ ప్రిఫరెన్సెస్, ఇవన్నీ ఇచ్చేదాన్ని కాంటెక్స్ట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మీ ఫ్రెండ్ మీకు ఒక కాల్ చేసి రా అనేసి అని అంటే ఎక్కడికి రావాలి చెప్పలేదు, ఎందుకు రావాలి చెప్పలేదు, ఏ టైంకి రావాలి చెప్పలేదు. సో మీరు ఎక్కడికి వెళ్తారు, ఏ టైంకి వెళ్తారు, ఎందుకు వెళ్తారు, మీరు ఎందుకు అని చెప్పేసి అడుగుతారు కదా. సో సేమ్ అలాగే మీ ఫ్రెండ్ ఇలా కాల్ చేశాడు అనుకోండి, సాయంత్రం 6 గంటలకి సినిమాకి వెళ్దాము, టికెట్స్ ఉన్నాయి, వెళ్ళాలి అని చెప్పేసి కాల్ చేస్తే అప్పుడు మీకు ఒక కాంటెక్స్ట్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అని చెప్పి. సో సిమిలర్ గా కాంటెక్స్ట్ కూడా అంతే. ఏఐకి మీరు ఎందుకు అని చెప్పేసి చెప్పాలి, అప్పుడు మీకు ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. అది అర్థం చేసుకొని అసలు కాంటెక్స్ట్ ఎందుకు ఇవ్వాలి ఏఐకి? చాలా మంది అంటారు చాట్ జీపీటీకి, ఏఐకి ప్రపంచంలో నాలెడ్జ్ మొత్తం దాని దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి. అవును, నిజానికి దాని దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. కానీ మీ గురించి ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉండదు. మీ గోల్ ఏంటి, మీకేం కావాలి, లేదంటే మీ జాబ్ ఏంటి, మీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉండదు. అందుకని చెప్పేసి మీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దానికి మీరే ఇవ్వాలి. మీ ప్రపంచం గురించి దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆ ప్రపంచం గురించి ఇన్ఫర్మేషన్ మీరే ఇవ్వాలి. దాన్నే కాంటెక్స్ట్ అంటాము. సో మనం ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో చాట్ జీపీటీని మనం ఒక క్వశ్చన్ అడుగుదాం. హౌ టు లూజ్ 10 kgs in 2 months. ఇక్కడ మనకి ఒక ఆన్సర్ ఇచ్చింది, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి అని చెప్పేసి. బట్ ఇదే క్వశ్చన్ మనం కాంటెక్స్ట్ ఇచ్చి అడుగుదాం. ఐ వాంట్ టు లూజ్ 10 kg వెయిట్. ఐ ఆమ్ కరెంట్లీ 75 kgs. ఐ డు నాట్ గో టు జిమ్. ఐ ఈట్ అవుట్ సైడ్ రెగ్యులర్లీ. ఐ డు నాట్ స్లీప్ ప్రాపర్లీ. సో ఇప్పుడు ఏమిస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మీకోసం అని చెప్పేసి ఇది సపరేట్గా ప్లాన్ని ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఇంతకుముందు మనకి ప్రతి వీక్కి ఇది ప్లాన్ ప్రిపేర్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు ప్రతి వీక్కి ప్లాన్ ప్రిపేర్ చేసింది. ప్రతి దానికి మీకు ఒక సొల్యూషన్ క్రియేట్ చేసేసి పెద్ద ప్లాన్ ఇచ్చింది మీకోసం అని చెప్పి. ఇక్కడ ఎలా తగ్గుతారు ఇదంతా కూడా మీకు ప్రాపర్గా ఇచ్చింది. ఫస్ట్ కేసులో మీరు దానికి కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి అది నార్మల్గా రెగ్యులర్గా ఆన్సర్ ఇచ్చేసింది. కానీ సెకండ్ టైంలో అది గెస్ చేయాల్సిన అవసరం రాలేదు. అందుకని చెప్పేసి ప్రతిదాన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. కాంటెక్స్ట్ ఎప్పుడు ఇవ్వాలి? సో అందరూ అనుకుంటారు కాంటెక్స్ట్ ఇవ్వడం ప్రతి టైము ఇంపార్టెంట్ అని. కానీ కాంటెక్స్ట్ ప్రతి టైము ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పేసి అడిగినప్పుడు దానికి కాంటెక్స్ట్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ర్యామ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి అడగడానికి మీరు కాంటెక్స్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే అది మీ పర్సనల్ రిలేటెడ్ గా మీ పర్సనలైజ్ చేసే ఆన్సర్ కాదు. ఇఫ్ ఇన్ కేసు మీకు పర్సనలైజ్డ్ ఆన్సర్ కావాలి అని అంటే అప్పుడు మీరు కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేయాలి. లైక్ మీ రిలేటెడ్ మీరు స్టడీ చేస్తున్నారు, మీ స్టడీకి కావాల్సిన షెడ్యూల్ ప్రిపేర్ చేయండి, ఇలాంటి వాటికి కాంటెక్స్ట్ ఇవ్వాలి. అంతేకాని ఒక విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడానికి, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ గ్రావిటీ, లేదంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ర్యామ్, ఇట్లాంటి క్వశ్చన్స్ కి మీరు కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు.
కానీ మీ పర్సనల్గా మీరు అడ్వైస్ అడుగుతున్నారు, అట్లాంటి కేసులో మీరు కాంటెక్స్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్. లైక్ స్టడీస్ గురించి, లేదంటే కెరియర్ గురించి, లేదంటే హెల్త్ రిలేటెడ్గా ఇట్లాంటి వాటికి కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేస్తే అది కాంటెక్స్ట్ ప్రకారం మీకు ఆన్సర్ చేస్తుంది. ఒక రూల్ గుర్తుపెట్టుకోండి, ద మోర్ పర్సనల్ ద ఆన్సర్ నీడ్ టు బి, ద మోర్ కాంటెక్స్ట్ యూ నీడ్ టు ప్రొవైడ్. ఫస్ట్ పర్సనల్ కాంటెక్స్ట్. పర్సనల్ కాంటెక్స్ట్ అంటే మీ గురించి ఇన్ఫర్మేషన్, మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారు, ఏజ్, లొకేషన్, లేదంటే మీ ఎడ్యుకేషన్ స్టేటస్, మీరు ఏం లాంగ్వేజ్ వాడతారు, అట్లాంటి వాటిని మీరు పర్సనల్ కాంటెక్స్ట్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ గోల్ కాంటెక్స్ట్. గోల్ కాంటెక్స్ట్ అంటే ఏంటి, మీకేం కావాలి, అంటే మీరేం చేయబోతున్నారు, అట్లాంటి వాటిని అనమాట. ఎగ్జాంపుల్, నాకు ఒక 6 monthsలో ఒక కొత్త జాబ్ కావాలి, లేదంటే కొత్త జాబ్లో నాకు ఒక 60,000 శాలరీ కావాలి, ఇట్లాంటి వాటిని గోల్ కాంటెక్స్ట్ అంటాం. మీరు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు, ఆ బిజినెస్ ని ఎలా గ్రో చేయాలి, ఇట్లాంటి వాటిని గోల్ కాంటెక్స్ట్ అంటాం. నెక్స్ట్ బడ్జెట్ కాంటెక్స్ట్. మీరు ఒక ల్యాప్టాప్ కొనాలి, ఎంత బడ్జెట్లో మీకు కావాలి, లేదంటే ఒక బిజినెస్ పెట్టాలి, ఎంత బడ్జెట్లో మీరు బిజినెస్ ఐడియాస్ కావాలి, లేదంటే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, సో ఆ కంపెనీకి ఎంత బడ్జెట్ అయితే మీకు సరిపోతుంది, లేదంటే ఎంత బడ్జెట్ పెట్టాలి అని చెప్పేసి దాన్ని అడుగుతున్నారు. ఇట్లాంటి వాటిని బడ్జెట్ కాంటెక్స్ట్ అంటాము. నెక్స్ట్ ఆడియన్స్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాము, ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నాము, కిడ్స్ కోసం చేస్తున్నామా, లేదంటే సాఫ్ట్వేర్ పీపుల్ కోసం చేస్తున్నామా, లేదంటే బిగినర్స్ కోసం చేస్తున్నామా, లేదంటే ఎక్స్పర్ట్స్ కోసం చేస్తున్నామా. సో అట్లాంటి వాటిని మనము ఆడియన్స్ కాంటెక్స్ట్ అంటాము. సో దాన్ని బట్టి మనకు వచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా మారిపోతుంది. బిగినర్కి ఒకలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదంటే ఎక్స్పర్ట్స్కి ఒకలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఆడియన్స్ కాంటెక్స్ట్. సో టెక్నికల్ కాంటెక్స్ట్. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు ఒక అప్లికేషన్, సో దాన్ని మనము ఎగ్జాంపుల్ జావాని యూజ్ చేస్తున్నాం అనుకోండి, జావా వర్షన్ 8 యూజ్ చెయ్యి, లేదంటే 21 యూజ్ చెయ్యి, స్ప్రింగ్ యూజ్ చెయ్యి, లేదంటే ఏపీఎస్ యూజ్ చెయ్యి, రెస్ట్ ఏపీఎస్ యూజ్ చేయబాకు, మైక్రో సర్వీసెస్ యూజ్ చెయ్యి. ఇట్లాంటి వాటిని మనం టెక్నికల్ కాంటెక్స్ట్ అని. సో టెక్నికల్ కాంటెక్స్ట్ ఇచ్చినప్పుడు మనకి అప్లికేషన్ ఎలా కావాలి అని చెప్పేసి దానికి ఇస్తాము, అది ఆ లాంగ్వేజెస్ కానీ ఆ టెక్నాలజీని యూజ్ చేసి బిల్డ్ చేస్తుంది అప్లికేషన్స్ని. మనం టెక్నికల్ కాంటెక్స్ట్ సరిగ్గా ఇవ్వకపోతే అది దానికి అర్థమైన వేలో, దానికి ఈజీగా ఉన్న లాంగ్వేజ్లో అది బిల్డ్ చేసేసి మనకి అప్లికేషన్స్ని ఇచ్చేస్తుంది. కానీ మన రిక్వైర్మెంట్ దానికి చెప్పినప్పుడు అది మనకు కావాల్సినట్టే ఇస్తుంది అనమాట. బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సజెస్ట్ ఏ బిజినెస్ ఐడియా. ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్ బడ్జెట్ ఇచ్చింది, సో పొటెన్షియల్ ఇచ్చింది, సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసింది, టాప్ ప్రయారిటీస్ కూడా ఇచ్చింది. సో మనం ఇప్పుడు కాంటెక్స్ట్ ఇచ్చేసి మంచి ప్రాంప్ట్ రాద్దాము. ఏంటి, సజెస్ట్ ఏ బిజినెస్ ఐడియా ఇన్ హైదరాబాద్. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ 2 lakhs. మై గోల్ ఈజ్ టు ఫుల్ టైమ్ బిజినెస్. ఐ నో జావా ప్రోగ్రామింగ్. సజెస్ట్ ఏ SaaS బిజినెస్. సో ఇది బెటర్ ప్రాంప్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఆన్సర్ కూడా మనం ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని బట్టి వస్తుంది. సో దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఇచ్చిందనమాట. సో ఫస్ట్ రాసుకున్నది ప్రాంప్ట్కున్న దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఫర్ అప్లయింగ్ ఏ లీవ్. సో ఇక్కడ చూడండి, జస్ట్ మనకి ఏమేమి ఇచ్చింది, జస్ట్ లీవ్ అప్లై చేయడానికి ఇచ్చేసింది. సో మనము ఇదే ప్రాంప్ట్ని బెటర్గా రాసుకుందాం. రైట్ ఏ ఈమెయిల్ ఫర్ అప్లయింగ్ ఏ లీవ్ దట్ షుడ్ బి 150 words. మేనేజర్ ఈజ్ ద రిసిపెంట్. టోన్ షుడ్ బి పొలైట్. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు మెయిల్కును దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందుది ఒక 1-2 లైన్స్లో రాసి ఇచ్చేసింది. సో మనం ఇక్కడ 150 words అన్నాము, సో 150 wordsలో ఇది రాసి ఇచ్చేసింది. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, క్రియేట్ ఏ స్టడీ ప్లాన్ ఫర్ 2 hours per day. సో ఇది సింపుల్గా ఒక స్టడీ ప్లాన్ని ప్రిపేర్ చేసేసి ఇచ్చేసింది. ఇది మనకి జస్ట్ సింపుల్గా ఇచ్చేసాము. సో ఇదంతా మంచి ప్రాంప్ట్ కాదు. సో మనము ఒక మంచి ప్రాంప్ట్ రాద్దాము. సో ఇదే తీసుకుందాము, బట్ దానికి కాంటెక్స్ట్ యాడ్ చేద్దాము. ఐ యామ్ ఏ ఫుల్ టైమ్ స్టూడెంట్. I can study in the evenings only. Create 6 months study plan. I am preparing for GATE. సో ఇక్కడ మీరు చూస్తే ప్రతి మంత్కి ఇదొక ప్లాన్ ప్రిపేర్ చేసేసి ఇచ్చింది. ప్రీవియస్గా మనకి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వలేదు, జస్ట్ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి ఇచ్చేసింది. కానీ ఇక్కడ మనం కాంటెక్స్ట్ ఇచ్చాం కాబట్టి ఇది చాలా డీటెయిల్డ్గా ప్లాన్ని ప్రిపేర్ చేసి ఇచ్చింది.
సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, చాలా డిఫరెన్స్ వస్తుంది. మీరు సింపుల్గా ఇచ్చిన ప్రాంప్ట్స్కున్న కాంటెక్స్ట్ ఇచ్చి రాసిన ప్రాంప్ట్స్కి చాలా వేరియేషన్ ఉంది కదా. సో ఇదే అనమాట డిఫరెన్స్, కాంటెక్స్ట్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి. సో ఒక సీక్రెట్ చెప్తా, మీరు క్వశ్చన్స్ అడిగే ముందు దాన్ని క్వశ్చన్స్ అడగమని చెప్పండి. ఒక బిజినెస్ పెట్టాలి, లేదంటే ఒక స్టడీ చేయాలి, లేదంటే ఏదన్నా అప్లికేషన్ బిల్డ్ చేయాలి. సో దాని గురించి మీరు దాన్నే క్వశ్చన్స్ అడగమని చెప్పండి. సో అది మీ గురించి, లేదంటే మీకు కావాల్సిన దాని గురించి అది క్వశ్చన్స్ అడుగుతుంది. అది అడగడం కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని మీరు క్వశ్చన్స్ అడగండి. సో అప్పుడు అది సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటుంది. సో సిచ్యువేషన్ అర్థం చేసుకున్న తర్వాత మీకు ఆన్సర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. కాంటెక్స్ట్ మిస్ అయింది అనుకోండి, లేదంటే మిస్సింగ్ కాంటెక్స్ట్ని ఏఐ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటుంది, అది మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం వల్ల. సో మనం కాంటెక్స్ట్ ఇచ్చేటప్పుడు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే కంప్లీట్గా కాంటెక్స్ట్ ఇవ్వకపోవడము, రాంగ్ కాంటెక్స్ట్ ఇవ్వడము, లేదంటే ఎక్కువగా కాంటెక్స్ట్ ఇచ్చేయడము, అండ్ ఇర్రెలవెంట్ కాంటెక్స్ట్ ఇవ్వడము, అండ్ అవుట్డేటెడ్ కాంటెక్స్ట్ ఇవ్వడము. ఇవన్నీ కామన్గా మనం చేసే మిస్టేక్స్. సో ఎగ్జాంపుల్కి మన బడ్జెట్ ఒక 50,000 అనుకోండి, అడగడం మనం మ్యాక్బుక్ అడుగుదాము, 50,000లో మ్యాక్బుక్ రాదు. సో ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది కదా. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అనమాట, ఇట్లాంటి కాంటెక్స్ట్ ఇవ్వకూడదు. ఫైనల్గా ఏంటంటే ఏఐ ఒకటే స్మార్ట్గా ఉంటే సరిపోదు, మనం ఇచ్చే ప్రాంప్ట్ కూడా స్మార్ట్గా ఉండాలి. అప్పుడే ఏఐ స్మార్ట్గా పనిచేస్తుంది. రోల్ ఎవరిలాగా ఆలోచించాలో చెప్తుంది, టాస్క్ ఏం చేయాలో చెప్తుంది, ఫార్మాట్ ఎలా ఇవ్వాలి, ఏ ఫార్మాట్లో ఇవ్వాలి అని చెప్పేసి చెప్తుంది. కానీ కాంటెక్స్ట్ మాత్రమే ఎందుకు, ఎవరి కోసం, ఎలా చెయ్యాలి అని చెప్పేసి చెప్తుంది. ద కాంటెక్స్ట్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ద జనరల్ అండ్ ప్రొఫెషనలైజ్డ్ ఆన్సర్స్. ఈ రోజు నుంచి ఏఐని టెస్ట్ చేయడం ఆపేయండి, కాంటెక్స్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. అప్పుడు మాత్రమే దాని అసలు పవర్ మీకు కనిపిస్తుంది. తర్వాత వీడియోలో టాస్క్ ప్రాంప్టింగ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కాంటెక్స్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు టాస్క్ అంటే ఏం చేయాలో చెప్పకపోతే ఏఐ మళ్ళీ గెస్ చేస్తుంది ఏం చేయాలి అని. ఆ గెస్ని ఎలా తగ్గించాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.